తిరుమలలో అన్న ప్రసాదాలపై టీటీడీ ఫోకస్ పెట్టింది. భక్తులకు అందించే ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలతో ఆహారం నాణ్యతపై కూడా దృష్టి సారించారు టీటీడీ ఈవో శ్యామలరావు. హోటల్స్లో భక్తులకు అందించే ఆహారం నాణ్యతపై దృష్టి సారించింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. వారికి లడ్డు, అన్నప్రసాదాలు అందించేందుకు పెద్ద యంత్రాంగమే ఉంది. అటు ప్రైవేట్ హోటల్స్లో కూడా భక్తులు భోజనాన్ని తీసుకుంటారు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిచ్యువేషన్ సీరియస్గా ఉండడంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫుడ్లో క్వాలిటీని పరిశీలించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో క్వాలిటీ ల్యాబ్ ఏర్పాటైంది. టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలను స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదంపై ఫోకస్ పెట్టారు. టీటీడీ అధికారులతో పాటు వాటిని తయారు చేసే పోటు కార్మికులతో పలుమార్లు సమీక్ష చేశారు. నాణ్యత పెంపు దిశగా మార్పులు తీసుకువచ్చారు. నాణ్యత పరిశీలనకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుంది టీటీడీ. అథారిటీ అధికారులను తిరుమలకు రప్పించి నాణ్యత పరిశీలనను ప్రారంభించారు. ప్రైవేట్ హోటల్స్ ఫుడ్పై కూడా దృష్టి పెట్టారు. కౌస్తుభం అతిథి గృహంలో నిర్వహిస్తున్న బాలాజీ భవన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. క్వాలిటీ ఫుడ్ ఇవ్వని హోటల్స్ను మూసివేశారు. టీటీడీకి అద్దె బకాయి ఉన్న వాటి లైసెన్స్ రద్దు చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుందంటున్నారు ఈవో శ్యామలరావు. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్ గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు. దీని మీద ఒకసారి మూసేయడం కూడా జరుగుతుంది. కిచెన్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి చర్యలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకుంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన ఫుడ్ అందించేందుకు మొబైల్ ల్యాబ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.